కరీబియన్ సముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త యుద్ధానికి తెరతీస్తున్నారు. డ్రగ్స్ ముఠాలను అంతం చేసేందుకంటూ వెనజువేలాపై దాడులకు సిద్దమవుతున్నారు. కరీబియన్ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలు, జలాంతరగాములు, అత్యాధునిక యుద్ధ విమానాలను మోహరిస్తున్నారు. 4500 మంది సైనికులతో 8 యుద్ధ నౌకలు కరీబియన్ సముద్రంలోకి వెళ్లాయి. AV-8B హ్యారియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లను, USS జాన్సన్ ను, USS గ్రేవిల్లను దక్షిణ కరేబియన్లో మోహరించారు. ఒక్కో డెస్ట్రాయర్లో 90 క్షిపణులు ఉంటాయి. గైడెడ్ మిసైల్ క్రూయిజర్ USS లేక్ ఏరీ, మినియాపోలిస్ సెయింట్ పాల్ ను కూడా వెనుజులాపై గురిపెట్టి ఉంచారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు F-35 యుద్ధ విమానాలను ప్యూర్టోరికోలోని వైమానిక స్థావరానికి తరలించారు. పెద్ద సంఖ్యలో P-8 నిఘా విమానాలను కూడా రంగంలోకి దించారు. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనుజువేలాపై దాడులు చేస్తాయన్న ప్రచారం జరుగుతుంది. వెనుజువేలాలోని డ్రగ్స్ ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాలోని విపరీతంగా వస్తున్నాయని ట్రంప్ చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. తాజాగా ఆ ముఠాలను అంతమొందించేందుకు సైనిక దళాలను రంగంలోకి దింపాలని శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి.